హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈస్ కాస్మి. నేను మనస వీడియో చూశాను. అది క్యారెట్ బీట్రూట్ గురించి. మరి తను ఎందుకు అంత బాధపడుతుందో నాకైతే అర్థం కాలేదు. ఉన్న విషయాన్ని చెప్పడానికి ఇబ్బంది ఏం లేదు. ఇక్కడ మళ్ళీ నేను మన ప్రజలకి వివరించాల్సింది ఏంటంటే, మనకి 3 రకాల ఆహారాలు ఉన్నాయి. 1 సాత్విక ఆహారం, 2 మాంసాహారం, 3 నిషిద్ధాహారం. చాలామందికి ఈ పదాలు వెనుకున్న అర్థాలు తెలియదు. మొదటిగా సాత్విక ఆహారం అంటే లేదా శాకాహారం అని తీసుకున్నా, ఏ ఆహారం అయితే మనం తీసుకుంటామో అది మన మనసును చెలింప చేయకూడదు, అంటే మన మనసుని డైవర్ట్ చేయకూడదు. అలాంటి ఆహారాలని సాత్విక ఆహారం అని అంటారు. ఉదాహరణకి చెట్ల నుండి వచ్చే పండ్లు, ఇవి సాత్విక ఆహారం. ఈ పండ్లను మనం తీసుకుంటే మన మనసు చలించదు. ఇప్పుడు మాంసాహారం డెఫినేషన్ చూద్దాం. మాంసాహారం అంటే మనసును చెలింపచేసే ఆహారము. అంటే ఏ ఆహారం తీసుకుంటే మన మనసుని చెలింపచేస్తుందో ఆహారాన్ని మాంసాహారం అని అంటాము. ఉదాహరణకి ఉల్లిపాయ, వెల్లుల్లిపాయ, అలాగే మిగిలిన యానిమల్స్ లైక్ ఫిష్, చికెన్, గోట్, ఇవన్నీ మాంసాహారం కిందకి వస్తాయి. అంటే వీటి కింద కూడా క్యారెట్, బీట్రూట్ కూడా వస్తున్నాయని అర్థం చేసుకోవాలి. అంటే ఈ ఆహారం తీసుకుంటే మన మనసు చలిస్తూ ఉంటుంది. ఎప్పుడైతే చలిస్తూ ఉంటుందో అక్కడ మనం అనంతాన్ని గురించి, అంటే పరమాత్మ అనుకోండి, దైవం అనుకోండి, ఆ అనంతాన్ని గురించి అర్థం చేసుకోవాలంటే మన మనసు స్థిరత్వంతో కూడి ఉండాలి. అలా కాకుండా చలిస్తూ ఉన్న మనసుతో మనం అనంతాన్ని అర్థం చేసుకోలేము. నెక్స్ట్ 3వది నిషిద్ధాహారం. ఏదైతే నాడులతో కూడిన ఆహారం ఉంటుందో వాటిని నిషేధించాలి. అలాగే ఆ ఆహారాలకి మనసు కనుక చెలిస్తూ ఉంటే పూర్తిగా నిషేధించాలి. అంటే మేక, ఇతర జీవులు, వాటిని అన్నిటిని నిషిద్ధాహారం కింద చేర్చారు. అంటే మీరు ఆహారం తీసుకుంటే మీకు పాపం అంటుతుంది. అలాగే మీరు ఎన్నటికీ భగవంతుడిని అర్థం చేసుకోలేరు. ఇది ఉన్నట్టుగా చెబుతున్నాను. మరి నేను చెప్పినాటికి రిఫరెన్స్ బుక్ వచ్చేపాటికి యాస్కముని రచించిన నిరుక్తం అనే గ్రంథం ఆధారంగా చెప్తున్నాను. మీకు కావాలనుకుంటే ఆర్య సమాజ్ వాళ్ళ దగ్గర ఉంటుంది ఈ గ్రంథం. మీరు వాళ్ళని సంప్రదించి ఆ గ్రంథం కొనుక్కోవచ్చు. సుమారు ఒక 600 రూపాయలు ఉండొచ్చు. మీకు ఇప్పుడు అర్థమైంది అనుకుంటున్నా. సాత్వికాహారం, మాంసాహారం, నిషిద్ధాహారం. ఈ నిషిద్ధాహారాన్నే నీచమైన ఆహారం అని అంటారు. అంటే రాను ఇది నీచు ఆహారం కింద వ్యాప్తి చెందింది. కొన్ని ప్రాంతాలలో యాస మూలంగా నీచు ఆహారం కాస్త నీచు ఆహారంగా మారింది. కాబట్టి మీరు ఎప్పుడైనా వినే ఉండొచ్చు, ఈరోజు మాది నీచు భోజనం అని మనం వింటూ ఉంటాం. కాబట్టి నేను మీకేం చెప్తున్నానంటే, ఎవరైతే అనంతాన్ని అర్థం చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు సాత్విక ఆహారం తీసుకోవాలి. ఒకవేళ మీరు మాంసాహారం తీసుకుంటున్నారా, మీరు దానికి సంసిద్ధంగా ఉండాలి. నా మనసు చెలిస్తూ ఉండిద్ది అని అర్థం చేసుకోవాలి. మళ్ళీ మన మనసును స్థిరత్వం తీసుకురావడానికి కొంత సమయం పట్టిద్ది. అది దానికి అర్థం. ఏ ఆహారం తీసుకుంటాం వల్ల దాని తగ్గట్టు కర్మ ఫలితం మనం అనుభవిస్తాము. దేని నుండి తప్పించుకోలేము. మీరు అందరూ అర్థం చేసుకోవాల్సింది, సనాతన ధర్మం అంటే ఏదో పైపైన చెప్పినది కాదు. అది పూర్తిగా గణిత శాస్త్రం ఆధారంగా నిర్మితమైన ధర్మం.